అన్ని చిందర వందరగా పడేశాడు. ఏం పిల్లాడో. ఛా! కృష్ణ కృష్ణ, ఎలా వేగాలో ఈ పిల్లాడితో. కృష్ణ, ఏంటి నానమ్మా? ఈ స్కెచ్ బుక్ ఎవరిది నాన్న? అది నాదేలే. అవును, ఈ స్కెచ్లన్నీ ఎవరు వేశారు? అరేరే, పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చిన్నపిల్లల్లా మాట్లాడతారు ఎందుకు? బుక్ నాదైతే స్కెచెస్ కూడా నేనే వేసి ఉండాలిగా. చిన్న పిల్లలు పెద్దవాళ్లు చేసే పనులు చేస్తే పెద్దవాళ్లు చిన్న పిల్లల్లా మాట్లాడతారు. నేను మాట అడుగుతాను, చెప్పు. ఇంత అందమైన స్కెచ్లు నువ్వెలా వేశావు? దీంతోనే. ఇదిగో చూడు, ఇప్పుడే వేశాను నీ స్కెచ్. ఎలా ఉందో చెప్పు. భలే ఉందే. ఏది చూడండి. రోహిత్ కూడా స్కెచ్లు వేయడం అంటే భలే ఇష్టం. డాడీ కూడా స్కెచ్లు వేసేవారా? చిన్నప్పుడు రోహిత్ కూడా నీలాగే ఉండేవాడు. బాగా చదివి చదివి అలసిపోయాక స్కెచ్ బుక్ తీసుకుని కూర్చునేవాడు. నేను కూడా మా డాడీ లాగే అవ్వాలనుకుంటున్నాను. నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావురా బాబు. మేడం, నేను ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది ఎందుకంటే మేము కృష్ణకి ఐక్యూ టెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఐక్యూ టెస్ట్? కానీ దేనికి ఫాదర్? కృష్ణ నార్మల్ గానే ఉన్నాడుగా. అది పొరపాటు. అతను నార్మల్గా లేడు. ఏం మాట్లాడుతున్నారు ఫాదర్ మీరు? అసలు మీ ఉద్దేశం ఏమిటి? చిన్నప్పుడు రోహిత్ ఎలా ఉండేవాడో కృష్ణ కూడా అంతేనా? లేదు ఫాదర్, కృష్ణ చాలా తెలివితేటలు ఉన్న కుర్రాడు. ఎప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వస్తుందిగా వాడికి. వాడిప్పుడు హోంవర్క్ కూడా ఎవరి హెల్ప్ లేకుండా చేస్తుంటాడు. ఇతరుల హోంవర్క్ కూడా. ఏంటి? చూడండి, ఇది 3rd స్టాండర్డ్ చదివే కుర్రాడ్ నోట్బుక్. ఇది మా కృష్ణ హ్యాండ్ రైటింగే. అవును, కృష్ణ ఆ కుర్రాడు మ్యాథ్స్ హోంవర్క్ చేశాడు. అదెలా వీలవుతుంది ఫాదర్? కృష్ణ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డేగా. అందుకే మేము కృష్ణకి ఐక్యూ టెస్ట్ చేయాలని అనుకుంటున్నాం. చేస్తేనే మాకు కరెక్ట్గా తెలుస్తుంది తన వయసు పిల్లలందరికంటే తను ఎంత చురుగ్గా ఉన్నాడో, ఎంత తెలివిగా ఉన్నాడో, ఎంతగా ముందున్నాడో అన్న విషయం. బాబు కృష్ణ, అమౌంట్ అంటే ఏమిటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు అమౌంట్ సార్. ఏ వయసు తర్వాత మనిషి మెదడు యొక్క పెరుగుదల ఆగుతుంది? 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఫాదర్. మేడం, మీకు ఉన్నట్టుండి ఏమైంది? ఐక్యూ టెస్ట్ బాగానే జరుగుతోందిగా. కృష్ణ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తున్నాడు. అందుకనే నేను వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. ఏ? ఇది మీరు ఎంతగానో గర్వించాల్సిన విషయం. మీ గ్రాండ్ సన్ ఎంతో బ్రిలియంట్, జీనియస్, ఈజ్ ఏ మిరాకిల్ చైల్డ్. ముందు నాకు కొద్దో గొప్ప డౌట్ ఉండేది. ఇప్పుడు నమ్మకం కుదిరింది. జాదూ వల్ల ఏ పవర్సు శక్తులు రోహిత్కి వచ్చాయో ఆ పవర్సు ఆ శక్తులు అన్నీ కృష్ణకి రోహిత్ నుంచి వారసత్వంగా లభించాయి. మీరే చూస్తారుగా మేడం, కృష్ణ కూడా వాళ్ళ నాన్నలాగే విజయానికి ఒక కొత్త ఉదాహరణగా నిలుస్తాడు. గిన్నిస్ బుక్ లో అతని పేరెక్కుతుంది. కృష్ణను కూడా రోహిత్ లాగే ప్రపంచం గుర్తిస్తుంది. నేనదే వద్దనుకుంటున్నాను ఫాదర్. చివరికి ఏం మిగిలింది రోహిత్కి? మెడల్స్ ఇచ్చి చప్పట్లు కొట్టి వాడి టాలెంట్ని వాణ్ణి అందరూ ఉపయోగించుకున్నారు. వాణ్ణి పూర్తిగా వాడుకున్నారు ఫాదర్. కానీ నేను కొడుకుని పోగొట్టుకున్నాను. కోడలు పోయింది.
ఇప్పుడు కృష్ణని కూడా పోగొట్టుకోలేను ఫాదర్, పోగొట్టుకోలేను. మీరు పడే బాధని భయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. భయం వల్ల విధిరాత అనేది మారదు కదా. మేడం టాలెంట్ అనేది వెలువ లాంటిది, ఉప్పెన లాంటిది. దాన్ని అణిచిపెట్టడం అసాధ్యం. నేను అణిచిపెడతాను ఫాదర్. కృష్ణని లోకం దృష్టి నుంచి దూరంగా తీసుకువెళ్తాను, చాలా దూరం. కృష్ణ, వస్తున్నాను నానమ్మా. పదరా పద, ఇంటికి ఎవరు ముందు వెళ్తారో చూద్దాం. ఏం చూసావురా? నేనెప్పట్లాగే ఏమి చూడలేదు. నేనెప్పట్లాగే ఎవరితోనూ ఏమి చెప్పను. కానీ ఎప్పట్లాగే నాకు లంచం ఇవ్వాలి. నేను నీకోసం ఇంత పెద్ద విషయం దాచిపెడుతుంటే నువ్వేమో నాకు చిన్న బెల్లం ముక్కలు ఇస్తావా? ఈ రోజు బెల్లం ఇస్తే నేను ఒప్పుకోను. ఇంకేమైనా కావాలి? సరే సరే అలాగేలే. ఇంటికి రారా, బోర్న్విటా కల్పిస్తాను. బోర్న్విటా? మరేమనుకున్నావు? నువ్వు నాలా అవ్వాలా వద్దా? అవ్వాలి. అయితే వెళ్ళి ప్యాంట్ వేసుకునిరా. వెళ్ళు వెళ్ళు. కృష్ణ, వచ్చావా బాబు? ఏనానమ్మా, అసలు నీకు ఎలా తెలిసిపోతుంది నేను వచ్చినట్టు? నేను కొంచెం కూడా చప్పుడు చేయలేదే. నాకు నీ గుండె చప్పుడు కూడా వినపడుతుందిరా. అదే ఎలా అని? నీ కళ్ళు చెప్తున్నాయిరా, నువ్వు మళ్ళీ ఏదో అల్లరి పని చేసి వచ్చావని. అల్లరి పనా? అలాంటిదేం లేదు. నేనేం చేయలేదు నానమ్మా. ఏ అల్లరి పని చేయలే? మరెందుకు దొంగలా మొహం చాటిస్తున్నావు? నేను మొహం చాటట్లేదు, కడుక్కుంటున్నాను నానమ్మా. అలాగా, సరే సరే. టిఫిన్ కన్నీ సిద్ధం చెయ్యి, ఇప్పుడే వస్తాను. ఏమైందిరా? ఏంటది? అబే ఏ లేదు. ఈ సీనుగాళ్ళాడు, కిందకి గ్లాస్ గిరాడేశాడు. ఏంటి అబద్ధాలు కూడానా? ఏరా సీను, రాగానే నీ అల్లరి మొదలెట్టావా? నిజం చెప్పు కృష్ణ, లేకపోతే నేను చెప్పేస్తాను. చెప్పు, ఏం చెప్తావు చెప్పుకో. నువ్వు చెప్పమన్నాగా చెప్పేస్తాను. ఈ రోజు మన కృష్ణ
గుర్రం కంటే స్పీడ్ గా పరిగెత్తుకొచ్చాడు. ఏమిటి గుర్రం కంటే స్పీడ్గానా? అసలు అదేమంత ఏమంత పెద్ద గొప్ప విషయం? అలాగా మరదో అదేంటి? అదే నువ్వు ఆ కోతుల కన్నా వేగంగా కొండ మీదకి ఎక్కావే అది. ఈ విషయం తెలుసా మా అమ్మగారు? అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఒక పెద్ద కొండ ఉంది కదా, దాని మీద నుంచి కృష్ణ కిందుంటే నదిలోకి అమాంతం దూకేశాడు. నేను పోయాడు అనుకున్నాను కానీ వచ్చేసాడే. కృష్ణ, ఎందుకురా ఇలా చేస్తావు నువ్వు? నీకు పదే పదే చెప్పిన తర్వాత కూడా ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? మన నీకేం చెప్పటావు నానమ్మా? నువ్వే చెప్పు. నా ఒంటరితనాన్ని ఎలా పోగొట్టుకోమంటావు? నన్ను ఎవరితో స్నేహం చేయమంటావు? నా వయసు కుర్రాళ్ళందరూ చదువులంటూ ఉద్యోగాలంటూ టౌన్కి వెళ్ళిపోయారు. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ నాతో స్నేహం చేయడం లేదు. నేనేమో వాళ్ళలాంటి వాడిని కాదట. అందుకే నేను జంతువులతోనూ పక్షులతోనూ స్నేహం చేస్తున్నాను. కొండలు చెట్లు చేమల మధ్య కాలాన్ని గడిపిస్తున్నాను. ఒక్కోసారి ఈ విశాల ప్రదేశంలో కూడా నాకు ఉక్కిరి బిక్కిరవుతుంది. మాట్లాడుకుని ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది. ఏం చేయను? ఏరా, నువ్వు నన్ను వదిలేసి వెళ్తావా? నీకోసం అసలు నేను ఇక్కడ ఉన్నది, లేదంటే ఎప్పుడో వెళ్ళేవాడిని. కృష్ణ పెద్దవాడయ్యాడు రోహిత్. నా మమకారంతో వాణ్ణి ఇంకెంతకాలం కట్టిపడేయగలనో అర్థం కావటం లేదు. రోహిత్ వాళ్ళ అమ్మ, రోహిత్ కొడుకు ఎక్కడున్నారు ఫాదర్? ఇన్నేళ్లలో నేను ఈ ప్రశ్నని మిమ్మల్ని అడగడం ఇది మూడోసారి. ఎప్పుడు అడిగినా నా సమాధానం మారదు. రోహిత్ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఐ రియలీ డోంట్ నో. ఎందుకు మీరు పదే పదే వచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తారు? ఎందుకంటే మీరే రోహిత్ వాళ్ళ కుటుంబంతో సంబంధం ఉన్న ఆఖరి వ్యక్తి. రోహిత్ వాళ్ళమ్మ మనవడితో సహా మాయమయ్యే ముందు చివరిగా కలిసింది మిమ్మల్ని. మీకు వాళ్ళెక్కడున్నారో తెలుసు, అయినా మీరు అబద్ధం చెప్తున్నారు. వాట్? ఎస్, ఖచ్చితంగా మీరు అబద్ధం చెప్తున్నారు. రోహిత్ అద్భుత శక్తులన్నీ అతని కొడుక్కి వచ్చాయా అని నేను అడిగితే రాలేదని మీరన్నారు. ఇక్కడి మిగతా టీచర్స్ చెప్పారు వాడు తండ్రిని మించిన తనయుడని. రోహిత్ శక్తులన్నీ వాడిలోనూ ఉన్నాయి. చెప్పండి ఫాదర్, చెప్పండి, మీ రేట్ ఎంత? హౌ డేర్ యూ మిస్టర్? ఇది స్కూలు, ఇక్కడ ఎవరిని ఎవరు కొనలేరు. ఇక మీరు బయలుదేరచ్చు. ప్లీజ్ లీవ్ నౌ. మీరు తప్పు చేస్తున్నారు ఫాదర్, క్షమించరానిది.